హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మనం రంజాన్ సందర్భంగా అరబిక్ వాళ్ళ ట్రెడిషనల్ అండ్ ఫేమస్ స్వీట్ రెసిపీ లుకేమత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనినే కొంతమంది గీమత్ అని కూడా పిలుస్తారు. మేమైతే స్వీట్ బాల్స్ అంటామండి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఏ ఫంక్షన్స్ జరిగినా, పార్టీస్ జరిగినా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కంపల్సరీ స్వీట్ రెసిపీని ఇంక్లూడ్ చేస్తారండి. ఇక్కడ రెస్టారెంట్స్‌లో మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్‌తో పాటు చాలా రెస్టారెంట్స్‌లో ఈ స్వీట్ బాల్స్‌ని కూడా ఇస్తుంటారు. వీటిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ బాల్స్ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. బ్యాటర్‌ని తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెని గానీ, బౌల్‌ని గానీ తీసుకోవాలి. అందులో 3/4 కప్పు గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. నేను 2 కప్పుల మైదాతో చేస్తున్నానండి. అందుకే 3/4 కప్ వాటర్ తీసుకున్నాను. మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి నీళ్లు యాడ్ చేసుకోండి. ఈ నీళ్లల్లో ముందుగా 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసి పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. ఈస్ట్ వద్దు అనుకుంటే ఈస్ట్‌కి బదులుగా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని కలుపుకోండి. పంచదార కరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. నేను ఫ్రెష్ పెరుగే వేస్తున్నానండి. పెరుగు వేసిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అవైలబుల్‌గా లేకపోతే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 కప్పుల మైదా వేసుకోవాలి. ఇది వెయిట్‌లో వచ్చేసి 350 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి. అందుకే చేత్తోనే కలుపుతున్నాను. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. గట్టిగా ఉంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోండి. పల్చగా ఉంటే కొంచెం మైదా పిండి వేసి కలుపుకోండి. పిండిని ఇలా సాఫ్ట్‌గా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పిండిని మనం మైసూర్ బోండాలకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే బాగా నీట్ చేస్తూ కలపాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. పాకం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెని గానీ, ప్యాన్‌ని గానీ పెట్టుకొని 2 కప్పుల మైదా పిండికి 2 కప్పులు పంచదార వేసుకోవాలి. ఈ పంచదారలో 1 కప్పు నీళ్లు వేసి పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ నీళ్లు ఒక పొంగొచ్చే వరకు మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసి పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికి తీగ పాకం అలా ఏం రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామున్‌కి ఎలా అయితే పాకం రెడీ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇలా స్టిక్కీగా, జిగురుగా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు పాకాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిందేమో చూద్దాం. పిండి బాగా పొంగిందండి. ఇప్పుడు మనం బాల్స్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు బాల్స్ చేయడానికి ఐసింగ్ గన్స్ ఉంటాయి కదా! ఆ ఐసింగ్ గన్‌లో బ్యాటర్‌ని ఫిల్ చేసి బాల్స్ వేస్తారు. నా దగ్గర ఐసింగ్ గన్ లేదండి. అందుకే ఇలాంటి ఒక పాలిథీన్ కవర్ తీసుకున్నాను. పాల ప్యాకెట్ కవర్‌నైనా తీసుకోవచ్చు. కవర్‌కి హోల్స్ ఏమీ లేకుండా చెక్ చేసుకొని అప్పుడు పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్‌ని ఒక గ్లాస్‌లో పెట్టి బ్యాటర్‌ని ఫిల్ చేస్తున్నాను. కవర్‌ని ఇలా గ్లాసులో హోల్డ్ చేసుకుంటే మనం బ్యాటర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అందులో కూడా బ్యాటర్‌ని ఫిల్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కవర్‌లో వేసి చూపిస్తున్నాను. కవర్‌లో సగం వరకే బ్యాటర్‌ని ఫిల్ చేసుకోండి. మనం స్క్వీజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బ్యాటర్‌ని ఫిల్ చేసుకున్న తర్వాత కవర్‌ని బయటికి తీసేసి పిండి బయటికి రాకుండా ఇలా గట్టిగా చుట్టేస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కవర్‌కి ఒక కార్నర్‌లో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మనకి బాల్స్ ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ బాల్స్‌ని కొంచెం చిన్నవిగానే చేస్తారండి. ఇప్పుడు దీన్ని ఒకసారి స్క్వీజ్ చేసి బాల్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకుందాం. ఇలా బాల్స్‌లా రావాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాల్స్ వేసుకోవాలి. ఇక్కడ బాల్స్ వేసుకోవడానికి నేను సిజర్స్ ఉపయోగిస్తున్నాను. ఇలా సిజర్స్‌ని ఆయిల్‌లో డిప్ చేసి అయినా కట్ చేసి వేసుకోవచ్చు.
లేదంటే నేను ఇందాక చూపించినట్టుగా పిండిని ముందు స్పూన్‌లో స్క్వీజ్ చేసుకొని తర్వాత ఆయిల్‌లో డ్రాప్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ బాల్స్ అన్నీ ఆయిల్‌లో నుంచి పైకి తేలిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. బాల్స్ అన్నీ సమానంగా వేగడానికి ఇలా రోల్ చేస్తున్నాను. ఇవి గోల్డెన్ కలర్‌లోకొచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించాలి. ఇవి వేగిపోయినాయండి. ఈ కలర్‌లోకొస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్‌లో నుంచి తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకుందాం. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండితో కూడా ఇలాగే బాల్స్ వేసుకోవాలి. కత్తిరిని ఇలా ఆయిల్‌లో డిప్ చేసి కట్ చేసుకోండి. అప్పుడు పిండి కత్తిరికి అంటుకుపోకుండా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్‌ని షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. పంచదార పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాల్స్ వేసుకోవాలి. ఈ బాల్స్‌ని పాకంలో ఎక్కువసేపు ఉంచరండి. ఒకసారి ఇలా కలిపేసి వెంటనే పాకంలో నుంచి తీసేస్తారు. ఇవి మన గులాబ్ జామున్‌లాగా జ్యూసీగా ఉండవండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు వీటిని పాకంలో నుంచి తీసేసి సర్వింగ్ ప్లేట్‌లో వేసుకోవాలి. ఇంతేనండి, స్వీట్ బాల్స్ రెడీ అయిపోయినాయి. వీటిపైన నువ్వులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో వీలైతే కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.